నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి లంభాష మాట్లాడారు అంబటి రాంబాబు. ఆ వెంటనే ఆవేశంతో రెచ్చిపోయారు కార్యకర్తలు, ఆందోళనకు దిగారు. ఓ పక్కన అంబటి రాంబాబు అరెస్టు, రెండో వైపున వచ్చేటప్పటికి అక్కడ ఇంటి మీద దాడి. ఇదంతా అది స్పాంటేనియస్గా జరిగింది తప్పించి ఆర్గనైజ్డ్ కాదు అన్నటువంటిది పార్టీ నేతలు చెప్పేటటువంటి మాట. ఇవాళ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి మీద దాడి. జోగి రమేష్ నిన్న మైండ్ దొబ్బింది అంటూ లోకేష్ గురించి చేసిన వ్యాఖ్యల మీదన ఇవాళ దాడి. అంటే ఇది పక్కా ఆర్గనైజ్డ్. నిన్న అంబటి రాంబాబు, ఇవాళ జోగి రమేష్. సరే, కేసులు అరెస్టులు ఒక ఎత్తు, ఇక దాడులు అంటే మాట్లాడితే మమ్మల్ని తిడతే కొడతాం అని చెప్పడం. ఇది సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు. తిడతే కొడతాం, ఓకే. అవతల వాళ్ళని తిడితే అప్పుడు కూడా కొడతారా? అది కదా ఇక్కడ సమస్య. సరే, అదేం జరుగుతుంది అనేది చూద్దాం. ముందైతే మాత్రం జోగి రమేష్ ఇంటి మీద దాడి, రాళ్ల దాడి, మళ్ళీ నిన్నటికి మళ్ళీనే యాక్టివిటీ చేసుకొస్తారా? 3-4 గంటల పాటు దిగ్బంధించి తర్వాత జోగి రమేష్ని అరెస్ట్ అయ్యేదాకా వెంట పట్టడం, ఇదంతా కూడా పార్టీ అధినాయకత్వం కూడా అదే కోరుకుంటుందా చూడాలి. చూసావా? ఏమవుద్ది అక్కడ 20 మంది ఉన్నారు. ఎవరైనా మనోళ్ళు కొడతారు. మనోళ్ళు ఎవరు బయట లేరు. పగలగొట్టేస్తారండి ఆ డోర్ పగలదు. పోలీసు వాళ్ళు ఏం చేయట్లా. పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు. పోలీసు వాళ్ళు